లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎన్నికల్లో జగన్ పార్టీకి ఘోర పరాజయం తర్వాత ఏదీ కలిసి రావడం లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు పార్టీని విడతారో తెలియడం లేదు. నమ్మిన వారే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో రెండో రౌండ్ వలసలు మొదలయ్యాయి. కారణాలు తెలియవు, ఆపే ప్రయత్నాలు జరగడం లేదు. ఇంకొక వైపు వరుస కేసులు, క్యాడర్లు నిరాశ. ఈ సమయంలో జగన్ వాస్తు మార్పులని నమ్ముకుంటున్నారన్న చర్చ పొలిటికల్గా ఇంట్రెస్టింగ్గా మారింది. వైసీపీకి ఇప్పుడు ఒక్కటి కాదు, చాలా సవాళ్లు చుట్టుముట్టాయి. వాటి నుంచి ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితి అస్సలు కనిపించటం లేదు. ఎందుకంటే లడ్డూ వ్యవహారం నుంచి అదాని విద్యుత్ ఒప్పందాల దాకా జగన్ కు చాలా సవాళ్లు చుట్టుకున్నాయి. ఏది చేసినా రివర్స్ అవుతోంది, ఏది ముట్టుకున్నా భగ్గుమంటోంది. పోనీ సైలెంట్ గా ఉందామన్నా ఉండనివ్వని పరిస్థితి. కాలం కలిసి రాకపోతే ఏది ముట్టుకున్నా వర్కౌట్ కాదంటారు కదా. ఇప్పుడు జగన్ కు కూడా అదే ఫేజ్ నడుస్తోంది. ఏం చేసినా విమర్శలు చుట్టుముడుతున్నాయి. నా అనుకున్న వాళ్లే గుడ్ బై చెప్పేసి వెళుతున్నారు. చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ నుంచి సెకండ్ ఫేజ్ వలసలు కొనసాగుతున్నాయి. వెళ్లేవారిని ఆపే ప్రయత్నం కూడా హైకమాండ్ చేయట్లేదు. ఎందుకంటే ఆపినా ఆగరని తెలుసు కాబట్టి. అడిగి బుజ్జగించడం ఎందుకనుకుంటున్నారో ఏమో గాని హ్యాండ్సప్ చేసేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. తమ హయాంలో చేసిన పనులపై ఎంక్వైరీలు నడుస్తుంటాయి. పార్టీ నేతలు వీడుతుంటారు. కేసులు చుట్టుముడతాయి. క్యాడర్ నిరాశలో ఉంటుంది. యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోతుంటాయి. అయితే వైసీపీకి మాత్రం ఈ డోస్ కాస్త గట్టిగానే తగులుతోంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ నడుస్తోంది. నేతల మధ్య పొసగటం లేదు. ఇదే సమయంలో ఎదిగేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సొంత క్యాడర్ను పెంచుకుంటున్నారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజాగా ఒక్కరోజే వైసీపీకి ఇద్దరు కీలక నేతలు రిజైన్ చేశారు. ఒకరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మరొకరు గ్రంథి శ్రీనివాస్. ఒకే రోజు రెండు ఝలక్లు తగలటం అంటే మాటలు కాదు. రాజీనామా చేస్తూ అవంతి పెద్దగా విమర్శల జోలికి వెళ్లలేదు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏడాదైన సమయం ఇవ్వకుండానే ధర్నాలు, నిరసనలు అంటే ఎలా అని మనసులో మాట చెప్పకనే చెప్పారు. తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పిన అవంతి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పటం ద్వారా షార్ట్ గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారు. 6 నెలల నుంచే ఆందోళన, నిరసనలంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారన్నారు. వైసీపీ హయాంలో సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడ్డారని జగన్ కు సింపుల్ గా గుర్తు చేశారు. అంతా వాలంటీర్లే నడిపించారని తన మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు. అంతేకాదు బ్రిటిషర్లు అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చెయ్యమనటం సమంజసం కాదన్నారు. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్ కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ని నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు, కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు. అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు.
అటు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా లేఖను జగన్ కు పంపించారు. పార్టీ కార్యక్రమాలకు గ్రంథి కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన వైసీపీని వీడుతారన్న సిగ్నల్స్ ను హైకమాండ్ పసిగట్టింది. వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా గ్రంథి హాజరు కాలేదు. దీంతో భీమవరం వైసీపీలో గడబిడ ఏంటో బయటకొచ్చింది. అయితే ఆయన్ను బుజ్జగించేందుకు పేర్ని నానిని, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును జగన్ రాయబారానికి పంపారు. ఈ ఇద్దరూ సర్ది చెప్పినా గ్రంథి తన నిర్ణయం మార్చుకోలేదు. అయితే పార్టీలో ఉక్కపోత పెరగటంతోనే గ్రంథి బయటకొచ్చారంటున్నారు. ఆయనకు పోటీగా భీమవరం వైసీపీలో మరో వర్గం మర్జవటాన్ని తట్టుకోలేకే గుడ్ బై చెప్పారంటున్నారు. జగన్ ఏరి కోరి పార్టీలోకి తీసుకొచ్చిన నేతలు కూడా పదవులకు రాజీనామాలు చేసి వెళుతుండటం ఇక్కడ హైలైట్ అయ్యే పాయింట్. ఇందుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎగ్జాంపుల్. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీకి ఇప్పటికే 3 రాజ్యసభ ఎంపీలు, 4 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఎక్కువ మంది తమ దారి తాము చూసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, 3 కూటమి పార్టీల్లో ఎక్కడ ఛాన్స్ వచ్చినా, ఎక్కడి నుంచి పిలుపొచ్చినా చేరిపోయేందుకు రెడీ అంటున్నారట. చాలా మంది పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు ఉంటున్నారు. సో వారి కథేంటో ఈజీగానే తెలిసిపోతోంది. మరోవైపు వైసీపీ హైకమాండ్ చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్టీ నేతల్ని బుజ్జగించే పరిస్థితి లేదు. లడ్డూ కల్తీ వ్యవహారం దగ్గర నుంచి అదానీ విద్యుత్ ఒప్పందాల వరకు అనేక అంశాలు సవాల్గా మారుతున్నాయి. అయితే వెళ్లిపోయే వారి కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీలో చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీని వీడుతున్న వారికి కూటమి నేతల నుంచి సవాళ్లు కూడా రెడీగా ఉంటున్నాయి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పడంతో బుద్ధా వెంకన్న లాంటి నేతలు ఫైర్ అవుతున్నారు. అవంతి లాంటి వాళ్ల సానుభూతి తమ ప్రభుత్వానికి అక్కర్లేదంటూ ఘాటుగానే ట్వీట్లు చేస్తున్నారు. సో పార్టీ మారిన వారి రాజకీయ భవిష్యత్ పైన డైలమా కంటిన్యూ అవుతోంది. ఏది ముట్టుకున్నా కలిసి రాకపోవడంతో జగన్ తాడేపల్లిలోని వాస్తు మార్పులు చేయించుకుంటున్నారట. ఆస్తి తగాదాలు, చికాకులు పెరగడంతో రూట్ మార్చేశారు. అంతేకాదు సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ఇకపై అపాయింట్మెంట్ లేకపోయినా క్యాడర్ను, లీడర్షిప్ను కలవాలనుకుంటున్నారట. ఒకవైపు జమిలీపై వేగంగా అడుగులు పడుతుండడంతో ఆ దిశగాను అలర్ట్ అవుతూ ఉన్నారు. కానీ కండిషన్స్ ఏమాత్రం అనుకూలంగా లేవన్నది టాక్. సంక్రాంతిలోపే పార్టీలోని లీడర్స్ ఖాళీ అవుతారా అన్న డౌట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు జగన్. ఖచ్చితంగా గెలుస్తామని లెక్కలేసుకుని సర్వేలు చేయించుకుని అంతా సిద్ధం అనుకున్న సమయంలో అంతా వట్టిదే అని తేలిపోయింది. దీంతో ఒక దశలో దూరం జరుగుదామనుకున్నారు. అయితే 40% ఓటర్ల కోసం ఇప్పుడు కథ మారుద్దామనుకుంటున్నారు. కానీ ఏవీ వర్కౌట్ కావట్లేదు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివేట్ అయ్యేలా చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తూనే ఇంకోవైపు పార్టీ బలోపేతానికి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నాలు రెడీ చేస్తున్నారు. రాజకీయంగా, కుటుంబ పరంగానూ చికాకులు, సమస్యలకు వాస్తుదోషాలు కూడా కారణమని భావిస్తోన్న జగన్ తన నివాసంలో వాస్తుదోషాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగింపు పనులు చేపట్టి తాజాగా ఈశాన్యం వైపు కూడా మార్పులు చేయించారంటున్నారు.
తూర్పు ఈశాన్యం మూసి ఉంచటం మంచిది కాదన్న వాస్తు పండితుల సూచనల మేరకే జగన్ ఇంటి వాస్తు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ ఇంటికి ఇలా మార్పులు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రజలెందుకు తిరస్కరించారో విశ్లేషించుకోకుండా ఆయన సాకులు వెతుక్కుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇదే ఇంట్లో ఉండగా 2019లో జగన్ అధికారంలోకి రాలేదా? అప్పుడు ముద్దు, ఇప్పుడు చేదయిందా అన్న ప్రశ్నలొస్తున్నాయి. జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ రెడీ అవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు, అక్కడే నిద్ర చేసేలా రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు చేయబోతున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల గురించి ప్రస్తావిస్తారంటున్నారు. అందుకే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే కుదరదని, జనంలోకి వెళ్లాల్సిందే అని డిసైడ్ అయ్యారు. గత కొంతకాలంగా జగన్ జనానికి, పార్టీ కార్యకర్తలకు దూరమయ్యారన్న అభిప్రాయాలు పెరిగాయి. దీంతో జనంలోనే ఉండాలని డిసైడ్ అవ్వటం కీలకంగా మారింది. నిజానికి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడం జగన్ పార్టీకి జనంలో పెద్ద మైనస్గా మారిందంటున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలపై అధికారికంగా నిలదీసే వేదిక అసెంబ్లీ. అక్కడికే వెళ్లకుండా మొత్తంగా దూరంగా ఉండటం అంటే ప్రతిపక్ష పార్టీగా విఫలమైనట్లే లెక్క అన్నది తెరపైకొస్తుంది. ప్రజా సమస్యలపై ఇదేం చిత్తశుద్ధి అని ప్రశ్నించిన వారు ఉన్నారు. అసలైన చోట నిలదీయకుండా విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. సంబంధం లేని కారణాలు చెప్పి సభకు దూరంగా ఉండటం మైనస్ అవుతుందంటున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 7 నెలలవుతోంది. అప్పుడే ఎదురుదాడి వర్కౌట్ అవుతుందా అన్న ఆలోచన, వైసీపీ చేయలేకపోతుందా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో చేసిన అప్పులు, జరగని అభివృద్ధి నుంచి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వెంటనే కోలుకోవటం వీలవుతుందా అన్నది ఆలోచించకపోవటంపై జనంలోనూ చర్చ జరుగుతోంది. నిజానికి ఇంకా 4.5 ఏళ్ల తర్వాతే ఎన్నికలొస్తాయి. మధ్యలో జమిలి ఉంటే మాత్రం ముందస్తుగా జరుగుతాయి. ఇదే ఆలోచనతో జగన్ ఇప్పట్నుంచే సమరం మొదలు పెట్టాలని అనుకున్నా పార్టీలో పరిస్థితులు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. For more videos like this, subscribe Big TV channel.